అందరికీ నమస్కారం. నా పేరు వసంతారెడ్డి. నాది పాలమూరు జిల్లా, కొడంగల్ నియోజకవర్గం. మన పాలమూరు ఎంతో వెనుకబడిన ఏరియా. అలాంటి ఏరియా నుండి ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి గారు ఎన్నికయ్యారు. ఇది మనందరికీ ఎంతో సంతోషించవలసిన విషయం. ఎందుకనంటే మనకు అక్కడ సరైన వసతులు లేక, వైద్యము, చదువు, కాలేజెస్ లేక, రోడ్లు, రవాణా వెంట సౌకర్యాలు లేక ఎన్నో ఇబ్బందులు పడినాం చాలా సంవత్సరాలుగా. కూడా తెలంగాణ అంతా పోల్చుకుంటే మన దగ్గరనే తక్కువ రేటుకు పొలాలు దొరికేవి. ఎందుకంటే సరైన వసతులు లేవు, నీటి వసతులు లేవు, రోడ్లు సౌకర్యం లేదు, చదువు లేదు. అన్ని విధాల వెనుకబడినము. అన్ని విధాలుగా వలసలు పోయే జిల్లా ఏదన్నా ఉందంటే అది నారాయణపేట జిల్లా. బాంబే, పూనా అదంతా వలసలు వెళ్ళేవాళ్ళు. మేము చిన్నప్పటి నుండి అలాంటి కరువుని చూస్తూ పెరిగిన వాళ్ళం. ఈరోజు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో రెండవ ముఖ్యమంత్రిగా తెలంగాణ ఎంత అభివృద్ధి పథంలో దూసుకుపోతుందో మన కొడంగల్ అంతకంటే ఎక్కువ అభివృద్ధి పథంలో పరిగెత్తుందని మా యొక్క అందరి నమ్మకం. ఆ నమ్మకాన్ని కూడా మీరందరూ కూడా, అంటే పాలమూరు జిల్లా వాసులందరూ కూడా తప్పకుండా గుర్తించి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మన లోక్సభ అభ్యర్థి అయినటువంటి చెల్ల వంశీచంద్రెడ్డి గారిని గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాము. ఈ చెల్ల వంశీచంద్రెడ్డి గారిని గెలిపిస్తే ఏమవుతుంది, లోక్సభ వెళ్తాడు కదా అని చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నది మన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా మన లోక్సభకి వెళ్ళిన కాంగ్రెస్ నాయకులు లోక్సభలో వాళ్ళ గళాన్ని వినిపిస్తే మన జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది. మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు జాతీయ హోదా లభిస్తుంది. అంతేకాకుండా మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం కూడా చాలా నిధులు సమకూరుస్తాయి. కేంద్రీయ విద్యాలయాలు కానివ్వండి, ఎన్నో అభివృద్ధి పథకాలు మనకు వస్తాయి. మనం ఇప్పటికైనా చాలా తెలివిగా ఆలోచించి అందరూ కూడా చెల్ల వంశీచంద్రెడ్డి గారిని లోక్సభ అభ్యర్థిగా ఎన్నుకొని కాంగ్రెస్ గుర్తుకే ఓటేసి, చేయి గుర్తుకే ఓటేసి మీరు తప్పకుండా చెల్ల వంశీచంద్రెడ్డి గారిని ఎన్నుకుంటారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.